పాల్ విల్సన్ బ్రాండ్. డాక్టర్ పాల్ విల్సన్ బ్రాండ్ జూలై 17, 1914 సంవత్సరంలో మిషనరీ దంపతులైన జెస్సీ మరియు ఎవెలిన్ గ్రానీ బ్రాండ్లకు జన్మించాడు. అతడు మిషనరీ తల్లిదండ్రులతో కలిసి చెన్నైలోని కొల్లి హిల్స్లో పెరిగాడు. భారతదేశంలో పెరుగుతున్న సమయంలో బాలుడుగా తన తండ్రిని గమనిస్తూ ఉండేవాడు. ప్రతి మానవుని అవసరతకు స్పందించే తండ్రి ఒకసారి సహాయం కొరకు వచ్చిన వారికి సహాయం చేయటానికి సంకోచించటాన్ని గమనించాడు బ్రాండ్. రానున్న దినాల్లో వైద్య విభాగంలో ఎన్నో పద్ధతులను వారి నిమిత్తమై అభివృద్ధి చేయటానికి ఈ సంఘటన బ్రాండ్కు దోహదపడింది. సహాయం కోసం తండ్రి దగ్గరికి వచ్చిన వారు కుష్ఠరోగులు, రక్తంతో తడిసిన గుడ్డలతో కట్టుకట్టిన పాదాలు కలిగి వేళ్ళు ఉన్నాయో లేవో కూడా తెలియని పరిస్థితి వారిది. ఒకవేళ వేళ్ళు ఉన్నా అవి గుండ్రంగా మొండిగా ఉండేవి. వారి విషన్న వదనాన్ని గమనించిన పాల్ బ్రాండ్ తండ్రి కొంతవరకు వారికి సహాయం చేయటానికి ముందుకు వచ్చాడు. వారికి సహాయం చేసిన తరువాత వారు ముట్టుకున్న ప్రతి వస్తువుని కాల్చివేశాడు. ఆ రోజుల్లో కుష్ఠవ్యాధిగ్రస్తుల యొక్క పరిస్థితి ఇది. 7 ఏళ్ల బాలుడుగా వెనక్కి తగ్గినప్పటికీ తరువాత దినాల్లో కుష్ఠవ్యాధిగ్రస్తుల మధ్య డాక్టర్గా గడపాలని అనుకున్నాడు పాల్ బ్రాండ్. ఈ వ్యాధి అంటువ్యాధిగా ఆ రోజుల్లో పరిగణింపబడేది. కుష్ఠవ్యాధిగ్రస్తులు నొప్పి యొక్క భావాన్ని కోల్పోతారు. దే వోంట్ ఫీల్ పెయిన్ ఎట్ ఆల్. అయితే పాల్ బ్రాండ్ కుష్ఠవ్యాధిని అర్థం చేసుకొని చికిత్స చేసే విధానాన్ని మార్చాడు. ఎంతోమంది జీవితాల్లో వెలుగును నింపాడు. కుష్ఠవ్యాధి ఉన్న వారి చేతుల్లో ఉపయోగించే టెండన్ ట్రాన్స్ఫర్ టెక్నిక్ని అభివృద్ధి చేయటంలో మార్గదర్శకుడిగా మారాడు. కుష్ఠవ్యాధి అనేది కణజాలానికి సంబంధించిన వ్యాధి కాదని, నరాలకు సంబంధించిన వ్యాధి అని ప్రశంసించిన మొదటి వైద్యుడు ఆయనే. నొప్పి అనుభూతిని కోల్పోవటం వల్ల కుష్ఠవ్యాధిగ్రస్తులు గాయపడుతూ ఉంటారు. అది కణజాలం కుళ్ళిపోయేలా చేస్తుంది. చేతికి సర్జరీ చేయడానికి ఆ రంగంలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్లో సహకరించడానికి ఎంతో ముందుకు వచ్చాడు బ్రాండ్. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ హాస్పిటల్లో మెడిసిన్లో శిక్షణ పొందాడు. లండన్ బ్లిట్స్లో క్యాజువాలిటీ సర్జన్గా పనిచేస్తూ సర్జరీ చేయటానికి అర్హత పొందాడు. 1946 సంవత్సరంలో భారతదేశంలోని సిఎంసి వెల్లూర్ హాస్పిటల్లో చేరటానికి బ్రాండ్కు ఆహ్వానం లభించింది. ఇక్కడికి వచ్చిన తరువాత చింగిల్పుట్లో లెప్రసీ శానిటోరియంని సందర్శించినప్పుడు మైకోబ్యాక్టీరియం వెప్రే వలన కలిగేటువంటి ఈ కుష్ఠవ్యాధికి గల కారణాల మీద రీసెర్చ్ చేయాలని ప్రేరేపింపబడ్డాడు. కుష్ఠవ్యాధి చాలామంది రోగుల్లో వారు అనుభవించిన గాయాల నొప్పి తెలియకపోవటమే కారణమని అర్థం చేసుకున్నాడు. 1950లో ఒక మిషనరీ మహిళ ఇచ్చిన విరాళంతో బ్రాండ్ న్యూ లైఫ్ సెంటర్ను స్థాపించాడు. ఈ రిహాబిలేషన్ సెంటర్ వారికి ఎంతో సహాయకారంగా నిలబడింది. వైద్య నిపుణుల్లో కుష్ఠవ్యాధిగ్రస్తుల పట్ల ఉన్న వ్యతిరేక భావాన్ని తొలగించింది. 1966 వరకు భారతదేశంలో అంటే 19 సంవత్సరాలు సేవ చేసి 3000 కంటే ఎక్కువ సర్జరీలు చేసిన తరువాత లూసియానాలోని కార్వెల్లేలో ఉన్న నేషనల్ హ్యాన్సెన్స్ డిసీజ్ సెంటర్లో రిహాబిలేషన్ సెంటర్ యొక్క చీఫ్గా ఉండటానికి ఆహ్వానింపబడ్డాడు. ఆ ఆహ్వానం మేరకు యుఎస్ఏకి వెళ్ళి అతడు అక్కడ 20 సంవత్సరాలు పనిచేశాడు. నొప్పి తెలియని చేతులు కాళ్ళ సమస్య, వాటి నివారణ, నిర్వహణ గురించి అధ్యయనం చేయటానికి మంచి సిబ్బందితో ఒక రీసెర్చ్ సెంటర్ని స్థాపించాడు. ఈ పద్ధతులు డయాబెటీస్ మెల్లిటస్ రోగులకు చికిత్స చేయటానికి ఉపయోగపడ్డాయి. హ్యాన్సెన్స్ వ్యాధి వల్ల వచ్చే వేలి వైకల్యాల కోసం వాడే సీరియల్ కాస్టింగ్ పద్ధతి ప్రాచుర్యం పొందింది. ఈ టెక్నిక్ ఇప్పుడు చేతికి చికిత్స చేయటానికి విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. అతని కెరీర్లో బ్రాండ్ అవార్డులు మరియు గౌరవాలను పొందుకున్నారు. 1952 సంవత్సరంలో రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ యొక్క హ్యాంటీరియస్ ప్రొఫెసర్షిప్ను మరియు 1960లో లాస్కర్ అవార్డును అందుకున్నాడు. క్వీన్ ఎలిజబెత్ 1961లో కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ బిరుదుతో సత్కరించింది. అంతేకాక పాల్ బ్రాండ్ లండన్లోని ద లెప్రసీ మిషన్ ఇంటర్నేషనల్కు అధ్యక్షుడిగా పనిచేశాడు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క లెప్రసీ ఎక్స్పర్ట్స్ ప్యానెల్లో మెంబర్గా ఉన్నాడు. ఇథియోపియాలోని అడిస్ అబాబాలో ఆల్ ఆఫ్రికా లెప్రసీ రిహాబిలేషన్ అండ్ ట్రైనింగ్ సెంటర్ మరియు వెల్లూరులోని కరిగిరిలో ఉన్న స్కీఫెలిన్ లెప్రసీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ యొక్క ప్రధాన నిర్మాణకుల్లో పాల్ బ్రాండ్ ఒకరు.
పాల్ బ్రాండ్ అమెరికన్ సొసైటీ ఆఫ్ హ్యాండ్ థెరపిస్ట్లో మెంబర్గా ఉన్నాడు. 1966లో యుఎస్ఏలో ఏకైక లెప్రసీ హాస్పిటల్లో ఒక పదవిని స్వీకరించాడు. ఫిలిప్ యాన్సీతో కలిసి అతని పుస్తకమైనటువంటి పెయిన్ ద గిఫ్ట్ నోబడీ వాంట్స్ అనేటువంటి దాన్ని ప్రచురించాడు. జూలై 8, 2003 సంవత్సరంలో పాల్ విల్సన్ బ్రాండ్ సీటెల్లో 89 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మరణించాడు. మెడికల్ సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసీగా వర్ణింపబడినటువంటి వ్యక్తిని హ్యాండ్ సర్జరీ వరల్డ్ కోల్పోయింది. ఇతనిపై డోరథీ క్లార్క్స్ విల్సన్ 10 ఫింగర్స్ ఫర్ గాడ్ అనే పుస్తకాన్ని అతని జీవిత చరిత్రగా రాసింది. దేవుడు తనకిచ్చిన జ్ఞానాన్ని ఎంతోమంది ప్రయోజనార్థం వాడినటువంటి పాల్ బ్రాండ్ జీవితం మనకు దీవెనకరంగా ఉంది కదా పిల్లలు. మరి మీకిచ్చిన జ్ఞానాన్ని దేవుని మహిమార్థమై వాడుకుంటారా?